హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రహాలన్నీ ఎందుకని గుండ్రంగానే ఉంటాయి చెప్పబోతున్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్లో గర్భంలో ఉన్న బిడ్డ ఆడ మగ అని ఎలా తెలుసుకునే వాళ్ళలో చెప్పబోతున్నాను. ప్రపంచంలోనే హైయెస్ట్ కిలోమీటర్స్ తిరిగిన కార్ ఏది, అది ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో చెప్పబోతున్నాను. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో గర్భం లోపల ఉన్న శిశువు కదలికల్ని స్కాన్ చేసి ఈజీగా చూడగలుగుతున్నాం. అంతేకాదు లోపల ఉన్నది మగబిడ్డో ఆడబిడ్డో ఈజీగా తెలుసుకుంటున్నాం. కానీ ఇలా ముందుగానే జెండర్ తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఆడబిడ్డ అయితే చాలామంది పురిటిలోని చంపేస్తున్నారు. ఇందులో ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి టెక్నాలజీతో లోపల ఉన్నది ఆడబిడ్డో మగబిడ్డో ఈజీగా తెలుసుకుంటున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈజిప్షియన్స్ ఎలా తెలుసుకునేవారో తెలుసా? ఒక అమ్మాయి మూత్రాన్ని తీసుకొని దానిని గోధుమలు బార్లీ గింజల మీద పోసేవారు. ఒకవేళ గోధుమ గింజలు మొలకెత్తితే కడుపులో ఉన్నది ఆడబిడ్డేనని, లేదా బార్లీ గింజలు మొలకెత్తితే లోపల ఉన్నది మగబిడ్డేనని ప్రిడిక్ట్ చేసేవారు. ఒకవేళ 2 రకాల గింజలు మొలకెత్తకపోతే ఆ మహిళ గర్భం దాల్చలేదని నిర్ధారించేవారు. నిజానికి ఈ ప్రిడిక్షన్ చాలా యాక్యురేట్గా ఉండేదట. ఫ్యాక్ట్ నెంబర్ 2. కొన్ని సంవత్సరాల క్రితం కెనడాలో ఏం జరిగిందంటే, మ్యారీగ్రామ్స్ అనే ఆవిడ తన ఇంటి దగ్గర ఉన్న తోటని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు తన చేతికి ఉన్న పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుంది. అది మామూలు ఉంగరం కాదు, అది ఒక డైమండ్ రింగ్. దానికోసం చాలా రోజులు వెతికి లాభం లేక వదిలేసింది. కొన్ని లక్షలు విలువ చేసే డైమండ్ రింగ్ని సింపుల్గా తన తోటలో పోగొట్టుకుంది. ఇది గడిచిన 13 సంవత్సరాల తర్వాత తన కొడుకు కోడలు క్యారెట్ సాగు చేస్తున్నారు అదే ప్లేస్లో. ఆ పంటలో ఒక క్యారెట్కు చుట్టుకొని మట్టిలోంచి బయటకు వచ్చింది. సో ఆ ఉంగరాన్ని తన కోడలు మేరీకి అందజేసింది. దట్స్ అమేజింగ్ కదా. పోగొట్టుకున్నది మనదైతే అది తప్పకుండా తిరిగి వస్తుందనేది ఇక్కడ ప్రూవ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ట్రైన్స్కి ప్రతి బోగి మీద ఈ నెంబర్ని మీరు చూసే ఉంటారు. ఆ నెంబర్ వెనుకున్న అర్థం ఏంటో తెలుసా? ఆ నెంబర్లో ఉన్న ఫస్ట్ 2 అంకెలు ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండికేట్ చేస్తాయి. అంటే ఇక్కడ స్టార్టింగ్లో 08 ఉంది కదా, దాని అర్థం 2008లో తయారు చేసిన బోగి అని. పక్కన ఉన్న 3 నెంబర్స్ టైప్ ఆఫ్ బోగి, అంటే అది స్లీపర్ క్లాసా, ఏసీయా లేదా జనరల్లా చెబుతాయి. అక్కడ 1 నుంచి 200 మధ్యలో నెంబర్స్ ఉంటే అది ఏసీ క్లాస్ బోగి అని అర్థం. అలాగే 200 నుంచి 400 మధ్యలో నెంబర్స్ ఉంటే అది స్లీపర్ క్లాస్ బోగి అని అర్థం. అదేవిధంగా 400 నుంచి 600 మధ్యలో నెంబర్స్ ఉంటే అది జనరల్ బోగి అని అర్థం. నెక్స్ట్ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన విషయంలో గ్రహాలని గుండ్రంగానే ఎందుకున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? అలా గ్రహాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి అనే విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహాలు గుండ్రంగానే ఉండడానికి కారణం గురుత్వాకర్షణ శక్తి అని చెప్పొచ్చు. ఈ గ్రహాలకు ఉండే ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుండి ఒకే విధంగా లోపలికి గ్రహిస్తుంది. దానివల్ల గ్రహాలు అన్ని వైపుల నుండి సమాన శక్తి ఉండటం వల్ల గ్రహాలకు గుండ్రని ఆకారం వస్తుంది. ఇలా గ్రహాలు గుండ్రంగా ఉండటం వల్ల వాటి మధ్య భాగం నుండి ఉపరితలంలోని ఏ ప్రదేశాన్ని తీసుకున్నా అది సమానమైన దూరంలో ఉంటుంది. కారణం గ్రావిటేషనల్ ఫోర్స్ అన్ని వైపుల నుండి సమానంగా ప్రయోగించడం. అదే ఒకవేళ గ్రహం క్యూబ్ షేప్లో ఉంటే వాటి సెంటర్ నుండి చూస్తే వాటి సైడ్స్ కన్నా కార్నర్స్ ఎక్కువ దూరంలో ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తి సమానంగా ఉన్నప్పుడు ఒక ప్రదేశం దూరంగా ఒక ప్రదేశం దగ్గరగా ఉండటం జరగదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, గ్రహాలు గుండ్రంగానే ఉన్నప్పటికీ వాటి మధ్య భాగం కొద్దిగా సాగి ఉంటుంది. దీనికి కారణం గ్రహాలు తమ చుట్టూ తాము ఎంతో వేగంగా తిరుగుతూ ఉండటం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అపకేంద్ర బలం కారణంగా భూమధ్య రేఖ దగ్గర ప్రదేశం కొంచెం బయటికి సాగి ఉంటుంది. దీనినే ఈక్వెటోరియల్ బల్జ్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, మీరు వాడే కార్ కానీ బైక్ కానీ ఇప్పటి వరకు హైయెస్ట్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగాయి? ఒకవేళ 1,00,000 కిలోమీటర్స్ కనుక తిరిగి ఉంటే అదే హైయెస్ట్ అని మీరు అనుకుంటే కనుక పొరపాటే. ఎందుకంటే న్యూయార్క్కి చెందిన గార్డెన్ అనే వ్యక్తి 1966లో కొన్న వోల్వో P1800S అనే కారు ఇప్పటి వరకు పనిచేస్తూ సుమారుగా 48 లక్షల కిలోమీటర్లు నడిచింది. స్కూల్ టీచర్గా పనిచేసే తను తనకు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు తన 1 year శాలరీ అంటే $4,150తో ఈ కార్ని కొన్నాడు. ఈ కారు ఇన్ని సంవత్సరాలు నడవడానికి కారణం దానికి ఎప్పటికప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తూ జెన్యున్ పార్ట్స్ చేంజ్ చేసుకుంటూ చాలా మంచి కండిషన్లో మెయింటైన్ చేసేవాడట. అలా తన 77 సంవత్సరాల వయసులో మరణించేంత వరకు కూడా ఈ కార్నే వాడాడు. ఈ కారు తిరిగిన దూరం 48 లక్షల కిలోమీటర్లు, అంటే భూమి చుట్టూ 120 సార్లు తిరిగినంత దూరం. ఇంత దూరం తిరిగింది కాబట్టే ఇది ప్రపంచంలోనే ఎక్కువ దూరం తిరిగిన కారుగా గిన్నెస్ రికార్డు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. హీరో మహేష్ బాబును తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఒకడు. దీని డైరెక్టర్ గుణశేఖర్ ముందు ఈ సినిమాని ప్రభాస్తో చేయాలనుకున్నాడు. సో ప్రభాస్కి కృష్ణంరాజు గారికి డైరెక్టర్ కథ కూడా వినిపించాడు. తర్వాత ఆ స్క్రిప్ట్ ఎందుకో రిస్క్ అనిపించడంతో ప్రభాస్ నో చెప్పాడని అప్పట్లో టాకు. సో రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ మూవీ ఎంతమంది చూసారో కింద తప్పకుండా కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు బల్బీర్ సింగ్. ఈయనది పంజాబ్. ఈయన కాళీబీన్ అనే నదిని ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా 160 కిలోమీటర్లు ఒక్కడే నది మొత్తాన్ని క్లీన్ చేశాడు. ఇలాంటి ఎన్నో పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు చేసి ఇండియన్ సివిలియన్ అవార్డు అలాగే పద్మశ్రీ అవార్డు కూడా పొందారు. ఈయనని ఇకోబాబు అని పిలుస్తారు. అన్ఫార్చునేట్లీ ఈ వ్యక్తి గురించి చాలామందికి తెలియదు. మీకు తెలుసుంటే కనుక కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫ్రెండ్స్, ట్రైన్ కోచెస్ మీద ఈ టైప్ ఆఫ్ గీతాలను ఎప్పుడైనా గమనించారా? వాటి అర్థం ఏంటో మీలో ఎంతమంది తెలుసు? అవి ఎల్లో కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్లో మనం చూసుంటాం.
బ్లూ కలర్ బోగి మీద ఎల్లో కలర్ లైన్స్ ఉంటే అవి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం, అంతేకాదు ఎవరైనా అనారోగ్యంగా ఉన్న ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినవి. అలాగే బ్లూ కలర్ బోగి మీద వైట్ కలర్ గీతలు ఉంటే అది అన్రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ బోగీలు అని అర్థం. అంటే ప్యాసింజర్స్ అవి జనరల్ బోగీలన్నీ ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అలా ఏర్పాటు చేశారు. మరి గ్రే కలర్ బోగీల మీద గ్రీన్ కలర్ గీతలు ఉంటే అవి మైనర్ల కోసం రిజర్వ్ చేయబడిన అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనందరికీ బాగా పరిచయం ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ పేరు మీద ఒక గిన్నీస్ రికార్డు ఉంది. అదేంటంటే ఇది 1666 ఎకరాల విస్తీర్ణం కలిగి ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా రికార్డుకి ఎక్కింది. ఇక్కడ ఇతర భాషల వాళ్ళు కూడా ఎన్నో సినిమాలు తీశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, సాలమండర్ జాతికి చెందిన ఓల్మ్ అనే జీవి సుమారు 10 సంవత్సరాల పాటు ఆహారం లేకుండా ఉండగలదు. ఆహారం లేకుండా శరీరాన్ని కదల్చకుండా అలా జీవించగలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్ని కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసినప్పుడే కదా ముందు మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుంది. అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.